అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మసాలా మిల్ మేకర్ కర్రీ అండి. ఇది నేను చెప్పే కొలతల్లో తయారు చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అసలు మటన్ లాగానే ఉంటుందండి. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా చక్కగా ఉంటుందండి. ఈ స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుందండి. ఎలా తయారు చేసుకుందామో చూద్దామా మరి. చాలా టేస్టీ మసాలా మిల్ మేకర్ కర్రీ తయారు చేసుకుందాం. ఆలస్యం ఎందుకు? మేకర్ కర్రీ తయారు చేసుకోవడానికి 2 ఆనియన్, 3 టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 4-5 జీడిపప్పులండి, 1 కప్పు మిల్ మేకర్ తీసుకుంటున్నానండి. ఇవి కొంచెం పెద్ద మిల్ మేకర్ అండి, కర్రీకి చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వేడి వాటర్ పెట్టుకున్నానండి. మిల్ మేకర్ను వేడి వాటర్ మరిగే వాటర్లో వేస్తేనే మెత్తబడతాయండి. మూత పెట్టేసి వాటర్ మరిగిపోయినాయండి. ఇందులోకి నేను మిల్ మేకర్ను తీసుకుంటున్నాను. మరిగే వాటర్లో మిల్ మేకర్ వేసేసుకొని కొంచెం అంతా మునిగేటట్టు చూసేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఈ వేడికి అవి మెత్తబడతాయండి. కొద్దిసేపు పక్క పెట్టేసుకోవాలి. టమాటా, ఆనియన్ను నేను ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ ముక్కలను నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నానండి. ఈ కర్రీకి ఈ మిక్సీ పట్టుకున్న గ్రేవీయే చాలా టేస్ట్ వస్తుందండి. అందుకే మొత్తం అన్నిటినీ నేను ఇందులోకి తీసుకొని మిక్సీ పట్టు పెట్టుకుంటున్నానండి. మిల్ మేకర్ కర్రీకి ఈ గ్రేవీ చాలా టేస్ట్ వస్తుందండి. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మిల్ మేకర్ అంతా చల్లారిపోయిందండి. ఇప్పుడు చేతిలో కొంచెం తీసుకొని ఇలా వాటర్ అంతా నొక్కేసుకుంటా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇది కర్రీ చేసేటప్పుడు ఇందులో వాటర్ లేకుండా చేసుకుంటే కర్రీలోని సూప్ అంతా ఈ ముక్కకు పట్టి కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక మందపాటి గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని తాలింపు పెట్టుకోవడానికి ఇందులోకి ఒక 2 పావుల ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత ఇందులోకి నేను తాలింపు వేసుకుంటాను. మిల్ మేకర్ కర్రీ ఇలా గ్రేవీ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టపడతారు. మిల్ మేకరు వీక్లీ వన్స్ అన్న పిల్లలకు పెట్టాలండి. ఎందుకంటే ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది కదా. పిల్లలకి ఇలా మసాలా గ్రేవీ లాగా చేసి పెడితే చాలా ఇష్టపడతారండి. ఇది నాన్ వెజ్ లాగానే ఉంటుందండి, మటన్ కర్రీ లాగానే ఉంటుంది. చాలా బాగుంటుందండి. చపాతీలోకి అయినా కానీ రైస్లోకి అయినా బాక్స్లో కలిపి పెట్టుకున్నా చాలా టేస్ట్ వస్తుందండి. నేను చెప్పే కొలతలలో చేశారనుకోండి చక్కగా వస్తుందండి. అసలు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా తాలింపు వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకొని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకుంటున్నానండి. తాలింపు అంతా గోలిపోయిందండి. ఇలా మొత్తం గోలిన తర్వాత ఇందులోకి నేను తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ తీసుకుంటానండి. ముందుగా పసుపు తీసుకుంటున్నాను, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇది కొంచెము సిమ్లో పెట్టుకొని కొంచెం ఒక 1 మినిట్ ఇలా గోలించుకొని ఇప్పుడు ఇందులోకి నేను గ్రేవీ తీసుకుంటున్నానండి. తయారు చేసుకున్న టమాటా, ఆనియన్ గ్రేవీ ఉంది కదండి, మొత్తం అంతా ఇందులోకి తీసుకొని ఇలా కలిపేసుకొని తీసుకున్న గ్రేవీని ఇలా అంతా ఉడికించుకోవాలండి. ఇది కొంచెము ఉడుకుతుండగా ఇందులోనికి మసాలా దినుసులు తీసుకోవాలండి. కారము ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి. ఈ కారం మీడియంగానే ఉంటుందండి. 1 స్పూను సాల్ట్ తీసుకుంటున్నాను. గ్రేవీని అంతా ఇలా కర్రీ ఉడికించుకోవాలండి. ఈ గ్రేవీ అంతా ఉడికితేనే టేస్ట్ వస్తుందండి. మనం పచ్చి ఆనియన్, పచ్చి టమాటాను మిక్సీ చేసుకున్నాం కదా, ఇలా గ్రేవీలో సిమ్లో పెట్టుకొని చాలా స్లోగా ఉడికించుకోవాలండి. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాలండి, 1 స్పూను ధనియా పౌడర్ తీసుకుంటున్నాను. ఇలా ఉడికించుకోవడం వల్లనే కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. కొంచెం టైం పడుతుంది కానీ స్లోగా ఉడికించుకోవాలండి. నేను 1 స్పూను పల్లీలు, నువ్వుల పొడి వేస్తున్నానండి.
ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఈ మసాలాలతోటి టేస్ట్ వస్తుందండి, చాలా టేస్ట్ వస్తుంది. గ్రేవీ ఒక 1/2 స్పూను మసాలా వేసుకుంటున్నానండి, గరం మసాలా. మొత్తం అంతా దీన్ని ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసుకొని మసాలా అంతా ఇలా ఉడకబెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి. మూత పెట్టేసుకోవాలండి. ఇలా ఉడకాలండి గ్రేవీ అంతా, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుంటున్నాను చూడండి. కర్రీ చాలా వరకు మగ్గిపోయిందండి. చూడండి ఆయిల్ పేరుకొని ఎలా ఉడికిపోతుందో. మొత్తం అంతా ఇలా కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉడకాలండి. ఇలా వచ్చిన తర్వాతే మనం మిల్ మేకర్ ఇందులోకి తీసుకోవాలండి. ఇప్పుడు మిల్ మేకర్ ఇందులోకి తీసుకుంటున్నాను. మొత్తం అంతా సూపును మిల్ మేకర్కు పట్టేటట్టు గరిటెతోటి తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఒక 1 మినిట్ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము సూప్ కోసము, గ్రేవీ కోసము వాటర్ తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 3/4 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి. చూడండి 3/4 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసి దీన్నంతా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం గరిటెతోటి తిప్పుకుంటూ అంతా కరెక్ట్గా కలిసేటట్టుగా మసాలా దినుసులన్నీ ముక్కకు పట్టే విధంగా అంతా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా ఉడికించుకోవాలండి ఒక 2-3 మినిట్స్. ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటున్నాను చూడండి. కర్రీ చక్కగా ఉడికిపోయింది. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇలా ఆయిల్ అంతా పైకి పేరుకునే వరకు ఉడికించుకోవాలండి. ఒకసారి గరిటెతోటి అంతా కలిపేసుకోవాలండి. ఇలా చూడండి ఎంత చక్కగా వచ్చిందో కర్రీ అంతా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అప్పుడే కర్రీ చక్కగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకొని కర్రీ మగ్గిపోయిందండి. మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ అయితే నాకు చక్కగా వచ్చిందండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ చేయండి. గంట సింబల్ని నొక్కండి.